Chapter 3 White Blackmail just now completed. Atlas Shrugged Chapter 3 గురించి మాట్లాడుకుందాం. Part 2 White Blackmail ఈ చాప్టర్ పేరు. చాప్టర్ 3లో మేజర్గా 3 కన్వర్జేషన్స్ జరుగుతాయి. స్టోరీ అనేది ఎప్పుడు కూడా ఇన్సిడెంట్లు కన్వర్జేషన్స్ ద్వారా ట్రావెల్ అవుతూ ఉంటుంది. అది నవలు రాసే విధానం, దాన్ని స్క్రీన్ ప్లే అంటారు. డేగ్నీ రియర్డన్ మధ్య ఒక కన్వర్జేషన్, రియర్డన్ ఫ్రాన్సిస్కో మధ్య సెకండ్ కన్వర్జేషన్, రియర్డన్ స్టేట్ సైన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతినిధిగా అందులో పనిచేస్తున్న వ్యక్తి డాక్టర్ ఫెర్రిస్, వీళ్ళిద్దరి మధ్య థర్డ్ కన్వర్జేషన్. ఈ 3 కన్వర్జేషన్స్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మేజర్ ఇన్సిడెంట్. సో ఈ 4 ఎలిమెంట్స్, ఈ 4 ఫ్యాక్టర్సే చాప్టర్ 3 వైట్ బ్లాక్మెయిల్. ఈ చాప్టర్కి వైట్ బ్లాక్మెయిల్ అనే పేరు ఎందుకు పెట్టారు అనేది మనం చివరిలో మాట్లాడదాం. స్టార్ట్ చేస్తే నేషనల్ ఎమర్జెన్సీ చట్టం పేరు మీద ప్రభుత్వం ఏవైతే కొన్ని రూల్స్ విధించిందో పారిశ్రామికవేత్తలకి, ఎస్పెషల్లీ రియర్డన్ లాంటి వ్యక్తులకి, మొట్టమొదటిది రియర్డన్ తన స్టీల్ని తనకిష్టం వచ్చిన కస్టమర్లకు అమ్ముకోవడానికి వీల్లేదు. రెండవది, తన దగ్గరకు వచ్చిన కస్టమర్లందరికీ సమానంగా పంచాలి. ఎవరికైనా ఎక్కువ పంచినా ప్రభుత్వం నోటీసులోకి తీసుకురాకుండా ఎవరికైనా తాను రియర్డన్ స్టీల్ అమ్మినా అది ప్రభుత్వం యొక్క చట్టాన్ని వ్యతిరేకించినట్టు, వాళ్ళు జారీ చేసిన ఉత్తర్వుల్ని బ్రేక్ చేసినట్టు. సో అప్పుడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అనేది ఆ నేషనల్ ఎమర్జెన్సీ చట్టం ద్వారా చేసిన రూల్స్లో వన్ ఆఫ్ ది చట్టం. దీన్ని రియర్డన్ బ్రేక్ చేస్తాడు. ఎలా? కేన్ డేనెగర్ అనే వ్యక్తికి అపరిమితంగా ప్రభుత్వం నోటీసుకి తీసుకురాకుండా ఒక హోటల్లో తనని రహస్యంగా కలిసి, ఒక 5 స్టార్ హోటల్లో, అది ఫాక్లాండ్ అనే హోటల్, వయాన్ ఫాక్లాండ్ అనే హోటల్, తాను సంప్రదింపులు జరిపి దాన్ని అమ్ముతాడు. కేన్ డేనెగర్ ఎవరు అని అంటే, ఇంతకుముందు మనం చాప్టర్స్లో అడపాదడపా అతని గురించి మాట్లాడుకున్నాం. అతను వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ పర్సన్, అతను ఒక పారిశ్రామికవేత్త. రియర్డన్ ఎలాగో, ఎల్లిస్ వైట్ ఎలాగో, కేన్ డేనెగర్ ఎలాగో, వీళ్ళందరూ పారిశ్రామికవేత్తలు. ఈ కేన్ డేనెగర్ జాన్ గాల్డ్ లైన్ పూర్తి చేసే సమయంలో సహాయం కోసం పెట్టుబడుల్ని అడిగిన పెట్టుబడిదారులలో ఒక వ్యక్తి ఈ డేనెగర్. ఇతనికి తాను స్టీల్ అమ్ముతాడు. ఎందుకు స్టీల్ అమ్ముతాడు అని అంటే, కేన్ డేనెగర్కి స్టీల్ అవసరము, అలాగే కేన్ డేనెగర్ నుంచి బొగ్గు కూడా రియర్డన్కి చాలా అవసరము. రియర్డన్ స్టీల్ చేయడానికి తనకి బొగ్గు చాలా అవసరం. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో, పెద్ద పారిశ్రామికవేత్తల్లో మిగిలి ఉన్న వాళ్ళల్లో కేన్ డేనెగర్ ఒక్కడే బొగ్గు వ్యాపారస్తుల్లో. అందుకోసం తనకు అవసరం కాబట్టి తన స్టీల్ని తనకు అమ్ముతాడు. తనకు కావాల్సిన బొగ్గు ఎప్పటికి రావాలి, ఎంత టైంలో రావాలి అనేది కూడా తను చెప్తాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యాపార ఒప్పందం, బిజినెస్ డీల్. అలాగే ఎవరైతే ఇండివిజువల్గా స్వతహాగా బతికే పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళకి సహాయం చేయడానికి రియర్డన్ ఎప్పుడు ముందే ఉంటాడు. ఆ కారణంతో కూడా కేన్ డేనెగర్కి ప్రభుత్వం జారీ చేసిన చట్టాలను వ్యతిరేకించి సరఫరా చేస్తాడు. ఇది ఫస్ట్ ఎలిమెంట్. ఈ విషయం మన స్టేట్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి తెలుస్తుంది. స్టేట్ సైన్స్ ఇన్స్టిట్యూట్ అనేది
ప్రభుత్వంతో నడిచే సంస్థ, ప్రభుత్వ సంస్థ అది. ఎలా అయితే యూనివర్సిటీల్లో మనం ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీ అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, అట్లాగే ఈ స్టేట్ సైన్స్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. సో ఆ సంస్థ నుంచి డాక్టర్ ఫెర్రీస్ వస్తాడు. డాక్టర్ ఫెర్రీస్ ఎవరో తెలుసు, అందులో పనిచేసే వ్యక్తి. అతను కొన్ని బుక్స్ రాస్తాడు. అలాగే ఆ స్టేట్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో ఒక డిపార్ట్మెంట్కి అతను హెడ్, మెటలార్జీ డిపార్ట్మెంట్కి, అంటే మెటల్స్ అనే డిపార్ట్మెంట్కి అతను హెడ్. అయితే డాక్టర్ ఫెర్రీస్ రియార్డన్ దగ్గరికి వస్తాడు. వచ్చి మాట్లాడటం మొదలు పెడతాడు. నీతో నేను ఎందుకు మాట్లాడటానికి వచ్చాను అనే విషయం సూటిగా చెప్తున్నాను. ఏమిటి ఆ విషయం అంటే, స్టేట్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి రియార్డన్ స్టీల్ కావాలని నీ దగ్గరికి ఇంతకుముందు వచ్చారు మా సంస్థ తరపు నుంచి. వాళ్ళకి నువ్వు ఇవ్వనని రిజెక్ట్ చేశావు అని అంటాడు. అప్పుడు రియార్డన్ అంటాడు, నేను ఎందుకు ఇవ్వను అనే కారణాలు కూడా నేను చెప్పాను అతనికి, అతను మీకు చెప్పలేదా అని అంటాడు. అతను చెప్పినా దాన్ని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాకు నువ్వు స్టీల్ ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాడు. నా నిర్ణయం ఒకటే, నేను ఇవ్వను అంటాడు. ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది పరిణామాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను. నువ్వు చేస్తున్న కార్యకలాపాలు, నువ్వు చేస్తున్న బిజినెస్ డీలింగ్స్ మాకు తెలియదు అని నువ్వు అనుకోవద్దు. మేము చట్టాలని సృష్టించేదే వాటిని బ్రేక్ చేయాలని. ఎందుకనంటే మనిషి ఊపిరి తీసుకోలేనంత చట్టాలని మేము చుట్టూరు క్రియేట్ చేస్తాం. అప్పుడు ఏ మనిషి కూడా ఎక్కడో ఒక క్షణాన ఆ చట్టాలను బ్రేక్ చేస్తాడు. ఆ బ్రేక్ చేసిన దానికి మేము శిక్షలు వేస్తాం, నేరాలను సృష్టిస్తాం. అది మా స్టైల్. ప్రభుత్వం పనిచేసే తీరిది. నువ్వు డేన్ కేనేగర్ని ఫాక్లాండ్ హోటల్లో రహస్యంగా కలిసి అతనికి నువ్వు బిజినెస్ డీలింగ్ ఇచ్చావు. ఇది ప్రభుత్వ ఉత్తర్వుల్ని, ప్రభుత్వ చట్టాలని నువ్వు వ్యతిరేకించినట్టు. ఇప్పుడు ఈ విషయాన్ని నేను బయట పెడితే ఎవరైతే ఒక నిజాయితీగా స్వతహాగా జీవితంలో పైకొచ్చిన వ్యాపారవేత్త రియార్డన్ అక్రమదారుల్లో దోపిడీదారుల్లాగా తన స్టీల్ని ప్రభుత్వానికి తెలియకుండా డేన్ కేనేగర్ అనే వ్యక్తికి అమ్ముకున్నాడు బ్లాక్లో అనేది పేపర్లో వస్తుంది. నెక్స్ట్ నీకు శిక్ష పడుతుంది, నీ బిజినెస్ అంతా క్లోజ్ అవుతుంది. ఇంతకాలం నువ్వు సృష్టించుకున్న సామ్రాజ్యం అంతా ఆగిపోయి నడిపించేవాడు లేక ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది జరిగే విషయం. ఇది జరుగుతుంది, జరగాలి అని నేను ఆశించట్లేదు. ఇది జరుగుతుంది అని నేను నీకు చెప్తున్నాను మిస్టర్ రియార్డన్ అని అంటాడు. రియార్డన్ అంటాడు, నా చిన్నప్పుడు దీన్ని బ్లాక్మెయిల్ అంటారని విన్నాను అని అంటాడు. ఇప్పుడు కూడా దీన్ని బ్లాక్మెయిల్ అనే అంటారు, కాకపోతే ఇట్ ఈస్ ఎ వైట్ బ్లాక్మెయిల్ అంటాడు. వాట్ ఈజ్ వైట్ బ్లాక్మెయిల్? సమాజంలో వైట్ కలర్ జాబ్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఎవరైతే ప్రభుత్వానికి ట్యాక్స్లు కడతారో ఎక్కువ శాతంలో వాళ్ళని వైట్ కాలర్ జాబ్స్ అంటారు. ఆల్ ఇంజనీర్స్ ఆర్ వైట్ కాలర్ జాబ్ చేస్తున్న వాళ్ళు అన్నమాట. సో ఇతను వైట్ బ్లాక్మెయిల్ అని అంటే ఒక దొంగ బంగారం కొట్టుకొచ్చి ఓనర్ మీద కత్తి పెట్టి బంగారం ఇస్తావా అనేది అది రెగ్యులర్ బ్లాక్మెయిల్. అది స్ట్రైట్ రా కంటెంట్లో బ్లాక్మెయిల్ అది. కానీ వైట్ బ్లాక్మెయిల్ అనేది ప్రభుత్వం తరపున ప్రభుత్వం విధానాలతో వైట్ కాలర్ జాబ్స్ చేసుకుంటూ వస్తూ మొరాలిటీ అని చెప్పుకుంటూ ఇండైరెక్ట్గా చేసే బ్లాక్మెయిల్ని వైట్ బ్లాక్మెయిల్ అంటారు. అంటే మంచిది అని, మంచి కోసమే మేము ఇదంతా చేస్తున్నాం అనే ఒక ట్యాగ్ పెట్టుకొని చేసే బ్లాక్మెయిల్ని వైట్ బ్లాక్మెయిల్ అంటారు. అందుకే రియార్డన్ అన్నాడు, నేను మీకు మెటల్ ఇవ్వను, మీ దగ్గర గన్స్ ఉన్నాయి, పవర్ ఉంది, మీరు దోచుకొని తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటే నా మెటల్ని తీసుకెళ్ళండి, ఐ డోంట్ కేర్. మీరు నాకు డబ్బులు ఇవ్వద్దు, నేను మిమ్మల్ని డబ్బులు అడగను. కానీ నా అంగీకారం ద్వారా మటుకు మీరు రియార్డన్ స్టీల్ తీసుకెళ్ళాలనుకుంటే నేను ఒప్పుకోను అంటాడు. మరి అలాంటి సందర్భంలో మీరు ఎందుకు చేయరు? మీరు ఎందుకు గన్స్ పవర్ను ఉపయోగించి తీసుకోరు అని అంటే అప్పుడు మీరు చెడ్డవాళ్ళు అయిపోతారు సమాజం దృష్టిలో. అప్పుడు మీరు దోపిడీదారులని ఎక్స్ప్రెస్ అవుద్ది జనాలందరికీ, అదందరికీ తెలిసిపోతుంది. అలా మీకు అవసరం లేదు. మీరు చేసే దోపిడీకి నేను ఒక సంతకం అంగీకారం చేసినట్టుగా మీకు నేను ఉపయోగపడాలి. ఇది మీ హిపోక్రసీ. దీనికి నేను ఒప్పుకోనని ఇంతకుముందు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. సో ఆ కన్వర్జేషన్ అట్లా ఎండ్ అయిపోతుంది. మీరు ఏం చేసినా సరే, కేన్ డేనేగర్ని నన్ను మీరు నా మీద కేసు పెట్టి మీరు కోర్టుకు లాగినా సరే ఐఎమ్ రెడీ టు డిఫెన్స్ మై సెల్ఫ్ అని చెప్పేసి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటాడు. సో డాక్టర్ ఫెర్రీస్ ఏదైతే తన వాదనని వినిపించి నువ్వు చిక్కుల్లో పడతావు అని చెప్పి తనని వైట్ బ్లాక్మెయిల్ చేసి కన్వీనియన్స్ చేసి
తనని మ్యానిపులేట్ చేయగలను అనే ఒక సమర్థతతో వచ్చాడో, అది చివరికి జరుగుతుంది అని అవతల వ్యక్తి వింటున్నాడు, రేర్డన్ వింటున్నాడు, నేను అనుకున్నది జరుగుతుంది, రేర్డన్ కన్వీనియన్స్ అవుతున్నాడు అనుకొని ఆనందపడే సమయంలో చివరికి రేర్డన్ ఒకటే డైలాగ్ చెప్తాడు, మీరేం చేసినా నేను ఒప్పుకోను, మీరు అవసరమైతే కేసులు పెట్టుకోండి అని చెప్పేసి అంటాడు. సో ఫెర్రిస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఫస్ట్ కన్వర్జేషన్. సెకండ్, డేగ్నీ దగ్గరకు వస్తాడు రేర్డన్. వచ్చినప్పుడు అంతకుముందు జేమ్స్ టేగట్ పెళ్ళిలో తన చేతుకున్న బ్రేస్లెట్ని చూసి లిలియన్, ఒకప్పుడు అంటే ఏదో ఇచ్చాను కానీ ఇప్పుడు ఇది నీ చేతుకుంటే అపార్థం చేసుకుంటారు జనాలు, నీకు గౌరవం లేకపోవచ్చు, ఒక రెగ్యులర్ ట్రెడిషనల్ హౌస్ వైఫ్గా ఇది మాకు చాలా అవమానకరం, ఇస్తావా ఇవ్వవా అనే ఆ కాంటెక్స్ట్లో రేర్డన్కి తనకి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంది అనే ఒక డౌట్ని ప్రజెంట్ చేసి తనను కొంచెం అమర్యాదగా మాట్లాడింది కదా. ఆ సందర్భంలో రేర్డన్ వచ్చి లిలియన్ ద్వారా డేగ్నీకి సారీ చెప్పించాడు, అలాగే తను కూడా బాధపడ్డాడు. సో ఆ సిచ్యువేషన్ అక్కడితో కట్ అయిపోయింది. సో దాని ప్రతిఫలంగా డేగ్నీకి మళ్ళీ రేర్డన్ వచ్చి సారీ చెప్తాడనమాట నెక్స్ట్ డే తర్వాత, ఈ ఫెర్రిస్తో మాట్లాడిన తర్వాత. దానికి డేగ్నీ చాలా నార్మల్గా తీసుకొని, నీకు పెళ్ళయిందనే విషయం నాకు ఎప్పుడూ తెలుసు, అందువల్ల నేను నీ మ్యారేజ్ అయిందనే విషయాన్ని నేను నా సైకలాజికల్ ఫ్యాక్టర్కి అనుగుణంగా వాడుకోవాలని నేను ఏ రోజు లిమిట్స్ దాటలేదు, నీ ఫ్రీడంలో నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, నీకు ఎప్పుడు నన్ను చూడాలనిపిస్తుందో, ఎప్పుడు నువ్వు నాతో ఉండాలనిపిస్తుందో అప్పుడు నువ్వు రావచ్చు, ఐ వోంట్ క్రియేట్ ఎనీ లిమిట్స్ ఆర్ బ్యారియర్స్ అని చెప్తుంది. ఆ మాటల సందర్భంలో రేర్డన్ అంటాడు, ఫర్ ద ఫస్ట్ టైం జాన్ గాల్ట్ లైన్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఎల్లిస్ వైట్ గెస్ట్ హౌస్లో మనం కలిసాం కదా, ఆ కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతే నా ఎక్స్ప్రెషన్ నీ మీద నేను చెప్పానో అది అబద్ధం, అది నాకు నేను చెప్పుకున్న అబద్ధం అని నాకు ఈరోజు తెలుస్తుంది డేగ్నీ అంటాడు. డేగ్నీ, ఆ విషయం నాకు ముందే తెలుసు కానీ నువ్వు ఏదో ఒక రోజు రియలైజ్ అవుతావని నేను అనుకున్నాను, ఈరోజు అయ్యావు అని చెప్తుంది. ఒక 4-5 లైన్స్లో కన్వర్జేషన్ కంప్లీట్ అయింది, కానీ ఇక్కడ చాలా డీప్ మీనింగ్ ఉంది. నీ మీద నాకున్నది ఇష్టం కాదు, నీ మీద నాకున్నది ప్రేమ కాదు, ఇట్ ఈజ్ అబ్సెషన్, ఇట్ ఈజ్ అ లస్ట్. నేను నిన్ను శారీరకంగా చాలా బలంగా కోరుకున్నాను, అలాగే కోరుకున్నాను, కానీ ఒక ట్రెడిషనల్గా ఒక గౌరవనీయమైన పర్స్పెక్టివ్లో నేను నీ నుండి ఏది కోరుకోలేదు. నేను నీ నుంచి కోరుకున్నదే శారీరకమైన ఒక వ్యామోహం, దట్ ఈస్ ప్యూర్లీ లస్ట్. అది నేను అలా కోరుకుంటున్నాననే విషయం నాకు తెలుస్తుంది, అది నన్ను నేను అసహించుకునే విషయాల్లో ఒకటి, కానీ దీన్ని నేను దాటలేను. నా వ్యామోహాన్ని మాత్రమే నీకు ఇవ్వాలనుకున్నాను, నీ నుంచి కూడా నేను ఒక వ్యామోహాన్ని తీసుకోవాలనుకున్నాను. దిస్ ఈజ్ వాట్ మై అండర్స్టాండింగ్. సో నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, అది నీకు చెప్పకపోతే నిన్ను కూడా మోసం చేసిన వ్యక్తిని అవుతాను, కాబట్టి ఈరోజు నీకు తెలియాలి, అందుకే చెప్తున్నాను అని ఆ రోజు మార్నింగ్ అతను మాట్లాడి వెళ్ళిపోతాడు. సేమ్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ని ఈరోజు ఇక్కడ ప్రజెంట్ చేస్తాడనమాట. అంటే కొన్ని రోజుల వ్యవధి తర్వాత, కొంత రిలేషన్షిప్ మూవ్ అయిన తర్వాత తాను చెప్తాడు, నేను ఆ రోజు నీకు చెప్పిన విషయాలన్నీ నాతో నేను అబద్ధం చెప్పుకున్నాను డేగ్నీ, అది నిజం కాదని నాకు తెలిసింది అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ రోజు డేగ్నీ అనుకుంటుంది కదా మనసులో, డేగ్నీ ఏదైతే విజయాలను సాధించిందో ఆ విజయాలను సాధించే ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఏదైతే అండర్స్టాండింగ్ ఉందో ఆ అండర్స్టాండింగ్ని బేస్ చేసుకొని డేగ్నీని రేర్డన్ ఇష్టపడ్డాడు. కానీ ఆ అండర్స్టాండింగ్ ద్వారా కాదు ఇష్టపడింది, తన లోపల ఉన్న ఒక లస్ట్ వ్యామోహం ద్వారా తాను ఇష్టపడ్డాడు అనే విషయాన్ని మాత్రమే తాను అంగీకరించాడు. కానీ డేగ్నీ సాధించిన విజయానికో, డేగ్నీ మీద తనకున్న అండర్స్టాండింగు, తనకున్న కాన్ఫిడెన్స్, డేగ్నీకి ఉన్న కాన్ఫిడెన్స్, తనకున్న వాల్యూస్ ద్వారానే అట్రాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు అప్పుడు. ఎందుకంటే అంతకుముందు తనకి ఒక కైండ్ ఆఫ్ ఇల్యూజన్స్, కొన్ని కైండ్ ఆఫ్ వ్యామోహానికి సంబంధించిన కొన్ని కోరికలు తనలో ఉండటం వల్ల, అదే కైండ్ ఆఫ్ కళ్ళతో డేగ్నీతో కూడా కలవటం వల్ల ఆ ప్రజెంటేషన్లోనే ఉన్నాడు. కానీ డేగ్నీలో ఉన్న వాల్యూస్, ఆమెలో ఉన్న ఒక స్టెబిలిటీ ద్వారా అట్రాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని గమనించలేకపోయాడు.
కానీ ఆఫ్టర్ లాంగ్ టైం కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు అనుకున్నాడు అన్నమాట. అప్పుడు నేను ఏదైతే కొంత వ్యామోహంతో ఉండి ఆ వ్యామోహం ద్వారానే నీకు అట్రాక్ట్ అయ్యానని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు, నువ్వు సాధించిన విజయానికో నీ క్లారిటీకో నీలో ఉన్న వాల్యూస్కే నేను అట్రాక్ట్ అయ్యాను అని ఇప్పుడు క్లారిటీగా చెప్తాడు. డేక్నీకి క్లారిటీ మొదటి నుంచే ఉంది. నేను రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరిని ఇష్టపడలేదు, ఇంటి పక్కన వాళ్ళని ఇష్టపడలేదు, ఒక రైల్వే కాంటినెంటల్లో ఒక రైల్వే పరిశ్రమలో కొన్ని లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, ఎవరిని నేను ఇష్టపడలేదు. రేర్డన్ మాత్రమే ఇష్టపడ్డాను. ఎందుకంటే నా ఇష్టం అనేది నా మైండ్లో ఉండే అవేర్నెస్, నా థింకింగ్లో ఉండే క్లారిటీ నుంచి నా ఇష్టం వస్తుంది, కానీ బయటకు కనిపించే రూపం నుంచి రాదు నాకు వచ్చే ఇష్టం అని డేక్నీకి మొదటి నుంచి క్లారిటీ ఉంది. అందుకే రేర్డన్ సాధించిన విజయానికి, రేర్డన్కు ఉండే అతను పెట్టిన ఎఫర్ట్స్, లైఫ్లో అతను సాధించే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే డేక్నీ ఇష్టపడింది. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ యాక్చువల్లీ సైకలాజికలీ వెరీ ట్రూ. ఎట్లా అంటే ఒక వీక్ పర్సను ఎప్పుడు కూడా అమ్మాయిల మీద ఫోకస్ చేస్తాడు, కానీ అమ్మాయి ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ మీద ఫోకస్ చేస్తుంది. ఇట్స్ వెరీ డిఫరెన్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. మీరు అర్థం చేసుకుంటే ఇది ఇప్పుడు ఒక నోవెల్ రాసేటప్పుడు ఎట్లుంటుందంటే ఇవేదో ఒక సైకలాజికల్ బుక్స్ లాగా 10 రూల్స్ లైఫ్లో ఎదగాలంటే ఈ 10 సూత్రాలు పాటించండి, 3 టిప్స్ టు ఫాలో ఇన్ యువర్ లైఫ్, టాప్ 10 రూల్స్ టు బీ గుడ్ టు అంటే యూట్యూబ్లో అన్నీ చెప్పేది ఇవే అందరూ. ఈ ఒక్క రహస్యం తెలుసుకోండి జీవితం మారిపోతుంది, ఈ 3 రహస్యాలు చాలా విలువైనవి. టాప్ 10 ఫార్ములాస్ టు ఇంప్రూవ్ యువర్ లైఫ్ అని చెప్పేసి 1 by 1 ఆ రూల్స్ని 1 by 1 వేస్తూ ఉంటారు యూట్యూబ్లో స్క్రీన్స్ మీద. మనిషి ఏమవుతాడంటే ఆ 10 రూల్స్లో ఏది గుర్తుపెట్టుకోవాలో తెలియక కాసేపు చూసి కాసేపు ఏదో కొంచెం ఆనందపడి చివరికి క్లోజ్ చేస్తాడు ఆ వీడియో. అంటే ఇదేంటంటే ఊరికే ప్రజెంటేషన్ వైజ్గా నీకు అర్థం చేసుకుంటున్నావా, కానీ యాక్చువల్గా అండర్స్టాండింగ్లో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నీకు ఏదైనా ఒక విషయం క్లారిటీ వస్తుంది. డేక్నీ ఎందుకు రేర్డన్ ఇష్టపడుతుందంటే ఎవడైనా జీవితంలో గెలవాలి, ఏదో ఒకటి సాధించాలి, వచ్చిన కష్టాలను ఎదుర్కొని నిలబడి సామర్థ్యంగా ఎఫెక్టివ్గా జీవితంలో వచ్చే ప్రతి సమస్యల్ని ఎదుర్కొని తాను అనుకుంటున్న గమ్యం వైపు వెళ్ళే ఒక స్ట్రాంగ్ పర్సన్, అనుకున్నది సాధించాలనే ఒక నిరంతర కృషి, ఇతను స్ట్రాంగ్ పర్సన్ అనబడతాడు ఎప్పుడైనా. అలాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్ని ఒక ఉమెన్ ఇష్టపడుతుంది ఎప్పుడైనా. కానీ వీక్ పర్సన్ ఎవడైతే ఉంటాడో జీవితాన్ని ఊరికే లైట్గా తీసుకొని, గ్రాంటెడ్గా తీసుకొని ఎంజాయ్ చేయాలి, ఇదంతా శూన్యం, అంతా నథింగ్, ఏం లేదు, ఇదంతా నటన అని కష్టపడే వాళ్ళని కూడా అసహించుకుంటూ నువ్వు ఎంత చేసినా ఇంతవరకే చేయగలవు, అంతకుమించి ఏదో ఉంటుందని నిరాశ మాట్లాడే ఇట్లాంటి వీక్ పర్సన్స్ అమ్మాయిల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నన్ను ఇష్టపడట్లేదు, వాళ్ళు నన్ను కోరుకోవట్లేదు అని. కానీ అమ్మాయిలు ఎప్పుడు స్ట్రాంగ్ పర్సన్స్నే ఇష్టపడతారు అన్నమాట. సో ఇన్ దట్ సెన్స్ ఐన్ ర్యాండ్ ఇంటెన్షన్ ఈజ్ రియర్డన్ అనే వ్యక్తి తన పర్సనల్ లైఫ్లో ఎలాంటి కాంట్రడిక్షన్స్ ఉన్నా సరే తన ప్రొఫెషనల్ లైఫ్లో చాలా స్ట్రాంగ్ ఉంటాడు. మొట్టమొదట ఈక్వలైజేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ బిల్ వచ్చినప్పుడు తన అవకాశాలన్నీ కోల్పోయి తన బొగ్గు గనులు కానీ రాగి గనులు కానీ అన్నీ అమ్మేయాల్సి వస్తుంది, అప్పుడు స్ట్రాంగ్గానే ఉంటాడు. 10 సంవత్సరాలు కష్టపడి రేర్డన్ స్టీల్ని కనిపెడతాడు. 9 సంవత్సరాల 9 నెలలు సమయం అయినప్పుడు ఇంకా రేర్డన్ స్టీల్ మెటల్ ఫార్ములా సక్సెస్ అయ్యేది లేదు, ఆ మెటల్ అనేది ఫామ్ అవ్వదు అని చెప్పి తన శరీరంలో ఒక రక్తపు చుక్క కూడా లేని టైంలో ఆ కుర్చీలో అట్లా కూర్చొని ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు, ఇప్పుడు ఎవడైనా వచ్చి నాకు ప్రోత్సాహమిస్తే బాగుండు అనుకున్న టైంలో నెక్స్ట్ మినిటే అసలు ఇంతవరకు నన్ను నడిపించింది ఎవరు, ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది ఎవరు అనే ప్రశ్న తన మనసులో మొట్టమొదటిసారిగా అనిపించినప్పుడు అప్పుడు మళ్ళీ తల ఎత్తి నిలబడి పనిలోకి వెళ్తాడు అని ఐన్ ర్యాండ్ గారు రాశారు కదా అక్కడ. ఈ ఎఫర్ట్స్కి, ఈ కైండ్ ఆఫ్ డెడికేషన్కి తాను ఇష్టపడింది. అదే కైండ్ ఆఫ్ డెడికేషన్
మన డెగ్నీలో కూడా ఉంది, అందుకోసం తనని ఇష్టపడ్డాడు అనే విషయం తాను ఇప్పుడు లేట్గా గ్రహించాడు. దిస్ ఈజ్ ద సెకండ్ కన్వర్జేషన్. కమింగ్ టు ద థర్డ్ పాయింట్. ఎప్పుడైతే రేర్డన్ డాక్టర్ ఫెర్రిస్ ప్రపోజల్ని ఒప్పుకోడో, ఫెర్రిస్ డైరెక్ట్గా ప్రభుత్వానికి ఇండికేషన్ ఇస్తాడు కేసు వేయమని. సో డెనేగర్ మీద, రేర్డన్ మీద కేసు వేస్తారు ప్రభుత్వం, గవర్నమెంట్ కేసు వేస్తుంది. సో విచారణకి కొంత టైం ఇస్తుంది, ఆ టైంలో వాళ్ళు విచారణకి రావాలి. ఈ పర్టికులర్ టైంలో ఆ రోజు ఇంకా తాను ఆఫీస్కి మిడ్నైట్ అవుతుంది, నైట్ అయ్యి రాత్రి అయ్యి ఆఫీస్లో ఒక్కడే ఉంటాడు ఒంటరిగా. సో స్విచ్లన్నీ ఆపేసి ఇట్లా బయటికి వెళ్ళబోతూ ఉంటాడు. బయటికి వెళ్ళబోతూ ఉన్నప్పుడు బయట కార్నర్లో ఫ్రాన్సిస్కో కూర్చొని ఉంటాడు ఆఫీస్లో. రేర్డన్ చూస్తాడు ఫ్రాన్సిస్కోని. ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. నీతో మాట్లాడటానికే వచ్చా. నాతో మాట్లాడడానికి ఏముంది? నీతో మాట్లాడడానికి నేను వచ్చాను అని అంటే, నాతో మాట్లాడాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను వచ్చాను, ఆ విషయం నీకు తెలుసని నేను అనుకుంటున్నాను అంటాడు. సో రేర్డన్ మళ్ళీ స్విచెస్ ఆన్ చేసి ఆఫీస్ గదిలోకి ఫ్రాన్సిస్కోని రమ్మని డెస్క్ దగ్గర కూర్చుంటాడు. సో ఇక్కడ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి కన్వర్జేషన్ అంటే, ఫ్రాన్సిస్కో రేర్డన్కి చెప్పడం మొదలు పెడతాడు. నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు, ఈరోజు నేను రావాల్సిన అవసరం కూడా నీకుంది అని అంటాడు. ఎల్లిస్ వైట్ మొత్తం అమెరికాలోనే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గొప్ప వ్యక్తి. తక్కువ సమయంలో ఎక్కువ రెవెన్యూని, ఎక్కువ ప్రొడక్టివిటీని జనరేట్ చేసే వ్యక్తి. అలాంటి మనుషుల్ని, అలాంటి సామర్థ్యాన్ని, అలాంటి జనరేషన్ టెక్నిక్స్ని తెలిసి ఎన్నో సంవత్సరాలకి ఈ దేశానికి, ప్రభుత్వానికి, ప్రజలకి ఎంతో సేవ చేశాడు. నేను చేస్తుంది సేవ అనే ఉద్దేశం లేకుండా. అతను మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? కేన్ డేనెగర్. ఇప్పుడు మిగిలి ఉన్న వ్యక్తుల్లో, బొగ్గు వ్యాపారం చేసే వ్యక్తుల్లో మిగిలి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి కేన్ డేనెగర్. అతను రేపు మార్నింగ్ మాయం అవ్వబోతున్నాడు. అది నీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది. అతను ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలుసా? వీళ్ళందరూ ఒక లక్ష్యం, ఒక గమ్యం పెట్టుకొని ఇంత ప్రొడక్టివిటీని జనరేట్ చేసిన వ్యక్తుల్ని ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక అరగంట అపాయింట్మెంట్ తీసుకొని, ఆ అరగంట అపాయింట్మెంట్లో వాళ్ళని కన్వీనియన్స్ చేయగలిగి ఆన్ ది స్పాట్ వాళ్ళకున్న బిజినెస్లు, వాళ్ళకున్న లక్ష్యాలు, టార్గెట్స్ అన్నీ వదిలేసి వీళ్ళందరినీ ఒక వ్యక్తి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. అలా ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించావా? రేర్డన్ జీవితంలో భరించడం అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. అదేంటనేది నీకు చెప్తా ఫార్ములా. నువ్వు ఇంత కష్టపడి రేర్డన్ మెటల్ సృష్టించావు, అవునా అంటే రేర్డన్ ఎస్ అంటాడు. ఎందుకు సృష్టించావు? నువ్వు రేర్డన్ మెటల్ సృష్టించే టైంలో అందులో కలిపే మెటీరియల్స్లో వెయిట్లో అయినా సరే కల్తీ ఉంటే నువ్వు ఇమీడియట్గా ఆ మెటీరియల్స్ తీసేస్తావు. రేర్డన్ స్టీల్ చేయడానికి బొగ్గు కావాలి, కాపర్ కావాలి, ఐరన్ కావాలి. వీటన్నిటిని ఎంతో క్వాలిటీగా వాడతావు, ఎంతో పర్టికులర్గా వాడతావు, ఎంతో ప్యాటర్న్లో వాడతావు. ఒక ఫార్ములా ఉంటుంది, ఏది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అంత క్లారిటీతో, అంత పర్ఫెక్షనిజంతో నువ్వు చేస్తావు మెటల్ని. ఎక్కడా కూడా అది పొల్యూట్ అవ్వకుండా కల్తీని ఎంకరేజ్ చేయవు, నిజాయితీగా, హానెస్ట్గా ఉంటావు. ఎస్ అంటాడు. రేర్డన్ దానికి అంగీకరిస్తాడు. బట్ నీ నిజ జీవితంలో ఎందుకు నువ్వు ఇంతే క్లారిటీగా, ఇంతే పర్ఫెక్షన్గా ఉండవు అని అంటాడు. పర్ఫెక్షన్, క్లారిటీ అంటే ఏంటి అని అంటే, నీ చుట్టూ ఏం జరుగుతుందో ఎందుకు నువ్వు గమనించవు, ఎంతకాలం భరించుకుంటూ వస్తావు ఎవరినైనా, వ్యక్తులనైనా, సొసైటీనైనా, సిచ్యువేషన్స్నైనా. భరించే శక్తి చాలా గొప్పది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ భరించే శక్తి వల్ల నిన్ను నువ్వు కోల్పోతున్నావు అనే విషయం గుర్తించావా అంటాడు. మూడవది, రేర్డన్ స్టీల్ నువ్వు కనిపెట్టినందుకు సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు. రేర్డన్ ఎస్ నేను సంతోషంగా ఉన్నా అంటాడు. ఎందుకు సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు ఫ్రాన్సిస్కో. జాన్ గాల్ట్ లేని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అందుకని అంటాడు.
జాన్ గాల్టర్ లైన్ సక్సెస్ అయితే ఎందుకు నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటాడు. ఎందుకనంటే అది జాన్ గాల్టర్ లైన్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమమైన రైల్వే లైను, గంటకు 200 మైళ్ళు వెళ్ళగలదు, అది నేను సాధించిన అచీవ్మెంట్ అంటాడు. సరే, నువ్వు ఒక అచీవ్మెంట్ సాధించవు, దానికి కొన్ని రూల్స్ సహకరించాలి. అదేంటో చెప్తా విను. మొట్టమొదటిది, నువ్వు సాధించిన రేర్డన్ మెటల్ ద్వారా వేసిన జాన్ గాల్టర్ లైన్ ఏదైతే ఉందో అది ఎలాంటి వ్యక్తులు యూజ్ చేసుకుంటున్నారో తెలుసా? పాయింట్ నెంబర్ 1, ఎల్లిస్ వైట్ ఎక్కువ ప్రొడక్టివిటీని జనరేట్ చేసే ఒక గొప్ప పారిశ్రామికవేత్త నువ్వు సాధించిన రేర్డన్ మెటల్ మీద తన యొక్క బిజినెస్ని సరఫరా చేసుకోగలిగితే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, నీ యొక్క మేధాశక్తి ఏదైతే ఉందో నీ మేధాశక్తిని ఉపయోగించుకునే సమర్థత, అర్హత ఉన్న పారిశ్రామికవేత్త, బిజినెస్ మ్యాన్ ఉపయోగించుకుంటే అది నీకు ఆనందం. లేదు 2, ఎడ్డీ విల్లర్స్ లాంటి వాళ్ళు. ఎడ్డీ విల్లర్స్ అంటే మన డిగ్నిటేగట్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి. ఎడ్డీ విల్లర్స్ లాంటి వ్యక్తులకి నీ అంత తెలివితేటలు లేకపోవచ్చు, కానీ వాళ్ళు నిజాయితీ గల వాళ్ళు. దే హ్యావ్ హానెస్టీ. ఆ హానెస్టీతో వాళ్ళు నువ్వేసిన పట్టాల మీద ట్రైన్స్లో వాళ్ళు ప్రయాణాలు చేస్తూ, అనుకున్న సమయంలో అవసరమైనప్పుడు వాళ్ళు ప్రయాణాలు చేస్తూ, నువ్వు సాధించిన విజయాన్ని వాళ్ళు అంగీకరిస్తూ, నువ్వు సాధించిన గొప్పతనాన్ని వాళ్ళు మెచ్చుకుంటూ, మనిషిలో ఉన్న తెలివిని, టాలెంట్ని రెస్పెక్ట్ చేస్తూ నీ రైలు పట్టాల ద్వారా వాళ్ళు ప్రయాణించడం ద్వారా నీకు దాని ద్వారా కొంత డబ్బు ఇస్తారు. అంటే ఇది సిటిజన్షిప్ ద్వారా. అంటే ఒక ప్రోడక్ట్ని నువ్వు గొప్ప ప్రోడక్ట్ అని ఇచ్చినప్పుడు ఆ గొప్ప ప్రోడక్ట్ వాల్యూని అర్థం చేసుకొని మనుషులు ఆ ప్రోడక్ట్ని వాడటం ద్వారా నీకు రెవెన్యూ ఇస్తారు, లైక్ మన యాపిల్ ఫోన్ వాడినట్టుగా. 3వది, ఈ వ్యక్తులు చాలా డేంజర్. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే నీ ప్రోడక్ట్ని వాడుకుంటారు కానీ ఆ క్రెడిట్ నీకు ఇవ్వరు. నీ ప్రోడక్ట్ కావాలంటారు కానీ నీ అనుమతి లేకుండా దోచుకోనే పద్ధతిలో కావాలనుకుంటారు. 2, నువ్వు ఎన్నో రాత్రుల కృషి, సమర్థత, నీ యొక్క కష్టం పెట్టి డెవలప్ చేసిన ఈ మెటల్ని వీళ్ళు వాళ్ళ అవసరానికి, వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకు అనుగుణంగా దాన్ని మలుచుకొని మంచితనము, ప్రభుత్వము, మానవత్వం అనే పేరుతో నీ నుంచి వాళ్ళు దోచుకుంటారు. మరి నీకు వాళ్ళు తిరిగి ఏమి ఇవ్వరు. ఎల్లిస్ వైట్ లాంటి వ్యక్తులు నీకు తిరిగి రెవెన్యూ ఇస్తారు, నీ పట్టాలను వాడుకున్నందుకు నీకు ఎన్నో ఇన్సెంటివ్స్, బెనిఫిట్స్ ఇస్తారు, నువ్వు మళ్ళీ ఇంకా నీ బిజినెస్ని రెట్టింపు చేసుకునే అవకాశం ఇస్తారు. ఎడ్డీ విల్లర్స్ లాంటి వ్యక్తులు కనీసం నీకు వాళ్ళు సిటిజన్షిప్ ద్వారా, చిన్న చిన్న ట్యాక్సుల ద్వారా నీకు ఒక అభినందనని, వాళ్ళ హానెస్టీని, నిజాయితీని నీకు బదులుగా ఇస్తారు. కానీ ఈ 3వ రకం మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ సమర్థతను వాడుకుంటారు, దానికి బదులుగా అసమర్థతని ఇస్తారు. వాళ్ళు నీ అవసరాన్ని వాడుకుంటారు, వాళ్ళ యొక్క అనవసరమైన కోరికలను నీ మీద రుద్దుతారు. వాళ్ళు నీ యొక్క మెటల్ని వాడుకుంటారు, తిరిగి అది మా మానవత్వం, మా హక్కు, మేము వాడుకోకపోతే నువ్వు సృష్టించే ఉపయోగం ఏంటి అనే ఒక హిపోక్రటిక్ సిద్ధాంతాన్ని నీ మీద వాళ్ళు చూపెడతారు. ఇదేనా నువ్వు కోరుకుంటుంది? ఇప్పుడు ఈ 3 కైండ్ ఆఫ్ వ్యక్తులు నేను ఎవరైతే చెప్పానో, ప్రొడక్టివిటీ జనరేట్ చేసే వ్యక్తులు, గొప్పతనాన్ని అంగీకరించి నిన్ను రెస్పెక్ట్ చేసే వ్యక్తులు, 3 నీ క్రెడిట్ని మానవత్వం, మంచితనం పేరుతో నైవంచం చేసి నీ దగ్గర నుంచి వాడుకునే వ్యక్తులు. ఈ 3 వ్యక్తులు ఇప్పుడు నీకు చెప్పాను. ఈ 3లో నీ మెటల్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో నీకు తెలుసా, గుర్తించావా అని అడుగుతాడు. దానికి రేర్డన్ చెప్తాడు 3వ వ్యక్తి దగ్గరే ఉంది అని. మరి ఇలాంటి 3వ వ్యక్తి దగ్గర, నీ 3వ వ్యక్తి లాంటి మనుషుల దగ్గర నీ యొక్క రేర్డన్ మెటల్ ఉపయోగపడుతున్నప్పుడు ఇది నువ్వు ఆనందించాల్సిన విషయమా, ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయమా అని అంటాడు ఫ్రాన్సిస్కో. ఎందుకంటే రేర్డన్, నువ్వు కనిపెట్టిన మెటల్ అనేది చాలా వాల్యుబుల్. ఒక 10 సంవత్సరాలు నీ జీవితం దానికోసం వెచ్చించావు, కుటుంబాన్ని లాస్ అయ్యావు, నీ వ్యక్తిగత సమయాన్ని రాసయ్యావు. వ్యక్తిగతం అంటూ ఏది లేదు నా జీవితంలో, ప్రొఫెషనాలిటీ, వ్యక్తిగతం 2 ఒకటే. నా జీవితం డెడికేట్ చేసింది నేను ఇన్నోవేటివ్గా ఏదైనా క్రియేట్ చేయడానికి, ఇన్నోవేషన్గా ఏదైనా క్రియేట్ చేసి నేను నాలో ఉన్న ఆ టెక్నికల్ స్పిరిట్, ఆ క్రియేటివ్ హంగర్ని నేను
సాటిస్ఫై చేయటమే నా జీవితం యొక్క మెయిన్ పర్పస్ అని నువ్వు నమ్మావు. కానీ చివరికి నీకు వచ్చింది ఏంటి? నీ మెటల్ని నువ్వు అమ్ముకోవడానికి లేదు, నీకు నచ్చిన వాళ్ళని అమ్ముకోవడానికి లేదు. నచ్చిన వాళ్ళకు అమ్ముకుంటే కేసు, అమ్ముకోకపోతే కేసు. నీ మెటల్కి నువ్వు ధర నిర్ణయించే హక్కు నీకు లేదు. చివరికి నీ నీ దగ్గరికి దోపిడీ చేయడానికి వస్తున్నారు వీళ్ళు. భరించటం అనే దానికి ఒక హద్దు, ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు ఎలాంటి వాడు అని అంటే, భరించడం అనేది గొప్ప లక్షణం అని హద్దులు మీరి భరించుకుంటూ వస్తున్నావు. ఇదేనా నీ జీవితానికి అర్థం? ఒకసారి గుర్తించుకో. నీ కష్టాన్ని గుర్తించి నీకు తిరిగి రివార్డ్ ఇచ్చేవాళ్ళు, నీ కష్టాన్ని గుర్తించి నిన్ను అభినందించేవాళ్ళు, నీ రేర్డన్ పట్టాల మీద ఉండగలిగిన సమర్థత, అర్హత ఉన్న వాళ్ళు నడవలేనప్పుడు, అది నీ నుంచి దారుణంగా దోచుకుంటున్నప్పుడు, ఆ దోచుకుంటూ కూడా నువ్వు ఇంకా నిజాయితీ లేనివాడివి, డబ్బు పిచ్చి ఉన్న వ్యాపారస్తుడివి, కేన్ డేనాగర్కి అమ్ముకుంటున్నావు, నీ సొంత లాభం కోసమే బతికేవాడివి అని ఇలా అంటున్న మూడో రకం మనుషులు ఎవరైతే ఉంటున్నారో, నీ మెటల్ ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది. దీనికోసం నువ్వు పుట్టావా ఈ భూమి మీద? ఒకసారి ఆలోచించుకో అంటాడు. సో ఇప్పుడు చెప్తాడు యాక్చువల్గా. అట్లాస్ అనే వ్యక్తి గ్రీకు, ఎలా అయితే మనకి ఇండియాలో రామాయణం అనే పురాణాలు ఉంటాయో, గ్రీకు పురాణాల్లో అట్లాస్ అనే ఒక వ్యక్తి భూమిని తన భుజాల మీద మోస్తూ ఉంటాడు. నీకు అట్లాస్ తెలుసు కదా. అతను గుండెల్లోంచి రక్తం కిందకి ప్రవహిస్తున్న అదే భారంతో తన తల మీద, మెడ మీద భూమిని మోస్తూ ఉంటాడు. ఆఖరికి మోకాళ్ళు భూమిలోకి దిగబడుతూ, కృంగిపోతూ, కృషించిపోతూ, మోయలేక భారంతో ఉన్నా సరే అలా మోస్తూనే ఉంటాడు. అప్పుడు నువ్వు అట్లాస్కి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటాడు. దానికి రేర్డన్, నేనేం చెప్పాలో నాకు తెలియట్లేదు, నువ్వైతే ఏం చెప్తావు అని అంటాడు. అప్పుడు ఫ్రాన్సిస్కో అంటాడు, ఒక్కసారి తన భుజాలని గట్టిగా కుదించమని అంటాను అని అంటాడు. ఆ కుదించటం అనేదే ష్రగ్డ్ అని అర్థం. దట్ ఈస్ వాట్ అట్లాస్ ష్రగ్డ్. అట్లాస్ అనేవాడు చుట్టూ సమాజంలో స్వార్థం, హిపోక్రసీ, డిస్హానెస్టీ, నయవంచన, క్యారెక్టర్ లేని వ్యక్తుల మధ్య ఒక సమర్థత కలిగి నిజాయితీగా తన రక్తాన్ని, ఆలోచనల్ని ఒక సరైన మార్గంలో ఛానలైజ్ చేసి ఒక వ్యవస్థను సృష్టించి, ఒక ప్రోడక్ట్ని సృష్టించినప్పుడు, అలాంటి వాడికి బతికే హక్కు, బతికే అవకాశం లేకుండా చేస్తున్న ఈ సమాజాన్ని చూసి విరక్తి చెందిన వాడు అట్లాస్ అనే వ్యక్తి ఆ భూమిని ఒక్కసారిగా ఇట్లా కదిలిస్తాడు, తన భుజాలను కదిలించి. దట్ ఈస్ వాట్ అట్లాస్ ష్రగ్డ్. అంటే భూమిని మోసేది ఎవడు అని అంటే, సంపదను సృష్టించేవాడు భూమిని మోస్తున్నాడు, సంపదను సృష్టించేవాడు భూమిని నడిపిస్తున్నాడు. వాడికి తిక్కరేగేటట్టు చేసి, వాడిని 24 గంటలు చట్టాల పేరుతో, అర్థం లేని మంచితనం, అర్థం లేని మానవత్వం పేరుతో వాడిని కనుక ఇసుకు పుట్టిస్తే వాడు ఇట్లా రియాక్ట్ అవుతాడు. అందుకే నేనైతే అట్లాస్ని, ఇంక నువ్వు మోయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి నీ భుజాలని జస్ట్ అట్లా ష్రగ్డ్ చేయి, ఎవడు చావాడు చేస్తాడు అని నేనైతే చెప్తాను అని అంటాడు. ఆ పర్టిక్యులర్ సిద్ధాంతానికి, ఆ పర్టిక్యులర్ ఐడియాలజీకి సంబంధించి ఇప్పుడు రేర్డన్కి వస్తాడు. ఇప్పుడు ఈ భూమి మీద ముఖ్యమైన ప్రొడక్టివిటీ జనరేట్ చేసే వ్యక్తులు మీరిద్దరే మిగిలారు. ఒకటి నువ్వు, 2 డేకిని. అందరూ వెళ్ళిపోయారు, మీరు ఆలోచించుకోండి ఒకసారి అంటాడు. కట్ చేస్తే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్లా ఆ కిటికీ వెనకాల ఒక పెద్ద పేలుడు, ఒక పెద్ద శబ్దం వస్తుంది, సైరన్ మోగిద్ది, ఎమర్జెన్సీ సైరన్. వాళ్ళు పరిగెత్తుకుంటా ఇద్దరు వచ్చి వెనక చూస్తారు. ఒక్కసారిగా మొత్తం మంటలు, పెద్ద పెద్ద ఫైర్ అంతా జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరూ ఎంతో ఎఫిషియెంట్గా, వీళ్ళిద్దరిలో ఫ్రాన్సిస్కో ఎంతో ఎఫిషియెంట్గా మొత్తం ఆ ఫైర్ని, ఆ జరుగుతున్న అగ్ని ప్రమాదాన్ని మొత్తం సాల్వ్ చేసి 1 గంట సేపులో వాళ్ళు మొత్తాన్ని క్లియర్ చేస్తారు. ప్రశాంతంగా అయిపోతుంది ఆ ప్రదేశం అంతా. ఏంటంటే అది సడన్గా రేర్డన్ స్టీల్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఫ్రాన్సిస్కో, ఒక ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ఎట్లాంటి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, ఒక మంటను ఆర్పాలంటే ఎట్లాంటి మెథడాలజీస్ వాడాలి అనే విషయాన్ని ముందుగానే తెలిసిన ఒక సీనియర్ వ్యక్తిగా చేస్తూ ఉంటుంటే రేర్డన్ ఆశ్చర్యపోయి ఫ్రాన్సిస్కో వైపు చూస్తూ ఉంటాడు. ఫ్రాన్సిస్కో వైపు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, ఎన్నోసార్లు ఇట్లాంటి ప్రమాదాలను చూసిన వ్యక్తి అయితే ఇట్లా చేయలేడు అని చెప్పి ఆశ్చర్యపోతాడు.
సో ఆ అగ్ని ప్రమాదాన్ని వాళ్ళిద్దరూ ఈ సీరియస్ కన్వర్జేషన్లో సడన్గా అగ్ని ప్రమాదం రాగానే వాళ్ళిద్దరు వెళ్ళి, ఎస్పెషల్లీ ఫ్రాన్సిస్కో వెళ్ళి మొత్తం దాన్ని సాల్వ్ చేసిన తర్వాత, రేర్డన్ కూడా దానికి సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ఆఫీస్ డెస్క్ దగ్గరికి వచ్చి రేర్డన్ ఏదైతే ఫ్రాన్సిస్కోకి గాయాలు అయితాయో, చర్మం అంతా పోయి ఇక్కడ సైడ్ ఆ బ్లడ్ అంతా బ్లీడ్ అవుతూ ఉంటుందో, ఆ వాష్రూమ్ తీసుకెళ్ళి ఇక్కడ క్లీన్ చేసుకో అని చెప్పి తాను అక్కడ నుంచి ఉంటాడు. సో అప్పుడు తాను చేతికి కూడా ఎంతో గాయాలై ఫ్రాన్సిస్కో ఆ ఫేస్ని క్లీన్ చేసుకోలేకపోతున్నప్పుడు రేర్డనే వచ్చి తన చేతులతో ఫ్రాన్సిస్కో రక్తాన్ని ఇట్లా తుడుస్తూ ఉంటాడు అనమాట. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక తమ్ముడికి అన్నలాగానో, ఒక తండ్రిలాగా చేస్తున్న ఒక ఫీలింగ్ రేర్డన్కి ఉంటుంది. సో ఆ పాట అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చి మళ్ళీ డెస్క్ దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు రేర్డన్ అంటాడు, చూసావా నువ్వు ఎంత పని చేయగలిగావో ఫ్రాన్సిస్కో, సక్సెస్ఫుల్గా నువ్వు ఇప్పుడు నా కంపెనీని కాపాడగలిగావు. ఈ అగ్ని ప్రమాదం అనే దాన్ని నేను 4-5 లైన్స్లో చెప్పాను, కానీ అయిన రెండు గారు దీన్ని టెక్నికల్గా చాలా ఒక 4 పేజెస్ రాస్తారు. దీన్ని అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు ఒక చిన్న డైనమైట్ లాంటి బాంబుని అగ్ని ప్రమాదంలోకి విసిరేయాలి. విసిరేసినప్పుడు అది ఏమవుతుందంటే ఆ మంటను ఆర్పడానికి కావాల్సిన శక్తిని దాన్ని ఇస్తుంది. అది రేర్డన్ తాను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అట్లాంటి పనులు కొన్ని చేసేవాడు. అంటే వేరే పర్పస్కి మైన్స్లో పని చేస్తున్నప్పుడు ఏమన్నా అటు ఇటు అయితే అది ప్రాణాలు పోయే పని. అట్లాంటి పని కూడా అవలేలుగా తాను ఆ డైనమైట్ని తీసుకొని సింపుల్గా అట్లా వేస్తాడు అగ్ని ప్రమాదంలోకి ఫ్రాన్సిస్కో. సో ఇట్లాంటి ఎన్నో ఎలిమెంట్స్ రాస్తూ ఉంటారు. సో ఫ్రాన్సిస్కో యొక్క ఎఫిషియన్సీ, కెపాసిటీ అర్థమవుతుంది. అప్పుడు ఈ లాస్ట్ కన్వర్జేషన్లో రేర్డన్ అంటాడు, చూసావు కదా నీలో ఎంత కెపాసిటీ ఉందో, నీతో వచ్చిన చిక్ ఏంటంటే నువ్వు నాకు తెలిసి జీవితంలో ఒక్కరోజు కూడా నువ్వు పని చేయలేదని నాకు అర్థమవుతుంది. నువ్వు కనుక పని చేస్తే నీలో ఉన్న శక్తి ఏంటనేది నీకు అర్థమవుతుంది. నీలో చాలా శక్తి ఉంది, ఆ శక్తి నీకు ఎప్పుడు అవగాహనకు రాలేదు. ఒక అవకాశం ఇస్తే నా ఫ్యాక్టరీలోకి వచ్చి నువ్వు పని చేయి అంటాడు. దానికి ఫ్రాన్సిస్కో అంటాడు, నేను చేయలేను అంటాడు. కారణం ఏంటంటే అది నా వ్యక్తిగతం, నేను నీకు చెప్పలేను అంటాడు. కరెక్టే, మన ఇద్దరం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సడన్గా అగ్ని ప్రమాదం జరగకముందు నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగావు. నువ్వు జీవితం ఒక క్వశ్చన్ అడిగావు, నువ్వు ఎంతవరకు ఇట్లా భరిస్తావు, ఎంతమంది నన్ను భరిస్తావు, నువ్వేం భరిస్తున్నావో, ఎందుకు భరిస్తున్నావో నీకు సమాధానం ఏమైనా తెలిస్తే నాకు చెప్పు అని అడిగావు కదా. ఏంటది, ఆ సమాధానం ఏంటి, నా నుంచి ఏం సమాధానం నువ్వు కావాలని కోరుకుంటున్నావు, ఆ ప్రశ్న ఎందుకు అడిగావని అంటాడు. అంటే నువ్వేమైనా చెప్పబోతున్నావు దానికి చెప్పు అని అంటే, అది ఇప్పుడు కాదు, మళ్ళీ మనం నెక్స్ట్ కలిసినప్పుడు నేను నీకు చెప్తాను అంటాడు. నువ్వు ఎందుకు భరిస్తున్నావు, ఎంతవరకు భరిస్తావు దీన్ని, నువ్వు భరిస్తున్నది ఏంటో నీకు తెలుసా అసలు అని ఏదో చెప్పబోతున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది. సో అప్పుడు రేర్డన్ లాస్ట్లో అది అడిగితే అప్పుడు మళ్ళీ కలిసినప్పుడు అవకాశం ఉన్నప్పుడు చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ డేగ్ని రేర్డన్ కూడా మిస్ అవుతారా ఎవరైతే ఆ అపరిచిత వ్యక్తి ద్వారా. సో ఆ అపరిచిత వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కిడ్నాప్ చేస్తున్నాడు కదా, కిడ్నాప్ అనకూడదు దాన్ని, ఎందుకంటే వీళ్ళ అంగీకారంతోనే వీళ్ళకి వచ్చి 1 గంట వీళ్ళ దగ్గర మాట్లాడి అతని మొరల్స్, అతని యొక్క ఫిలసాఫికల్ వే చెప్పిన తర్వాత వాళ్ళు అంగీకరించి ఉన్నట్టుండి ఆస్తిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకే డేన్ కెనేగర్ రేపు మాయమవుతాడు అనగా ఈరోజు ఈవినింగ్ తనను కలవటానికి వస్తుంది డేగ్ని. ఇది యాక్చువల్గా ఫస్ట్లో చెప్పలేదు నేను, ఇది లాస్ట్లో చెప్దామని. వచ్చి డేగ్నితో గంటసేపు వెయిట్ చేస్తున్నా, గంటసేపు ఎవరో వ్యక్తి మాట్లాడి వెళ్ళిపోతాడు డేన్ కెనేగర్తో. అప్పుడు డేన్ కెనేగర్ దగ్గరికి లోపలికి డేగ్ని వచ్చిన తర్వాత ఎవరా వెళ్ళిపోయిన వ్యక్తి అంటే నేను చెప్పకూడదు, చెప్పలేను అంటాడు. సో ఆ కన్వర్జేషన్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ జరిగింది. ఏంటనంటే 30 సంవత్సరాలు, నీకు ఇప్పుడు 52 సంవత్సరాలు, 12 సంవత్సరాలప్పుడు నువ్వు పని మొదలుపెట్టావు. 30 సంవత్సరాలు ఇంత నిర్విరామంగా పనిచేసిన ఒక వ్యక్తి వచ్చి గంట మాట్లాడితే మొత్తం కన్వీనియన్స్ చేసి బిజినెస్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అడుగుతుంది. అవును, అతను నన్ను అలా కన్వీనియన్స్ చేయగలిగాడు, అతను చెప్పిన విషయాల్లో సత్యం నిజం ఉందని నాకు అర్థమైంది అంటాడు. సో ఎంతో బతిమాడుతుంది డేగ్ని, అయినా కెనేగర్ ఒప్పుకోడు, నేను రేపు వెళ్ళిపోతున్నాను అని అంటాడు. సో నువ్వు కూడా నన్ను త్వరలో చూస్తావని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు డేగ్ని అంటుంది, అంటే నువ్వు మళ్ళీ తిరిగి వస్తావా అని అంటుంది. అప్పుడు అంటాడు, నేను తిరిగి రావటం కాదు, నువ్వే మా దగ్గరకు వస్తావు అని అనుకుంటున్నాను అని అంటాడు. అన్నప్పుడు ఇంకా డేగ్ని చివరి పరిస్థితులు చేసేదేం లేక ఆ యాష్ ట్రేని ఇక్కడికి లాగుతుంది. అంటే సిగరెట్ పొగని పడేసే యాష్ ట్రే, అది ఇక్కడికి లాగి సిగరెట్ కాలుద్దామని తన పెట్టిలో సిగరెట్ తీయబోతుండగా ఆ యాష్ ట్రేలో ఒక సిగరెట్ కనపడుతుంది. అది తీసుకుంటుంది. అది తీసుకున్నప్పుడు దాని మీద ఒక డాలర్ సింబల్ ఉంటుంది. ఈ డాలర్ సింబరు తనకి ఇమీడియట్గా ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ఏదైతే హగ్ అగ్స్టన్ రోడ్ నెంబర్ 78 హోటల్లో హగ్ అగ్స్టన్ని తను కలిసినప్పుడు
మీతో పాటు ఉన్న ఒక యువకుడు ఒక మోటార్ కనిపెట్టారు కదా, ఆ యువకుడు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పగలరా అని అంటే, నాకు తెలుసు నేను చెప్పను అంటాడు కదా. చివరికి వెళ్ళిపోతున్నప్పుడు తను ఒక సిగరెట్ ఆఫర్ చేస్తాడు కదా డేగిని దాని మీద ఒక డాలర్ సింబల్ కనిపెట్టి ఆ డాలర్ సింబల్ని కాల్చి ఆ ముక్కను అక్కడ పక్కన పెట్టినప్పుడు ఆ డాలర్ సింబల్ ఉంటుంది. తాను ఇంతవరకు ఆ డాలర్ సింబల్ని ఎక్కడా చూడలేదు. అప్పుడు తన డేగ్ని టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్లో ప్లాట్ఫామ్ మీద పనిచేసే సిగరెట్ వ్యాపారస్తుడు ఉన్నాడు కదా ఒకడు, ఎవడైతే మేడం ఇప్పుడున్న జనాలు అసలు ఎటు వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, వీళ్ళకి ఒక గమ్యం లక్ష్యం లేదు. ఒకప్పుడు జనాలకు క్లారిటీ ఉండేది, వాళ్ళు ఇప్పుడు జనాలను తరుముతున్నది లక్ష్యం కాదు భయం అనే ఒక స్టేట్మెంట్ చెప్పాడు చూసారా ఒకడు. ఆ వ్యాపారికి ఇచ్చి ఈ డాలర్ సింబల్ ఉన్న సిగరెట్ ఎక్కడుందో ఏంటో కనుక్కో అని చెప్తే వాడు కొన్ని రోజులు నెలలు తరబడి రీసెర్చ్ చేసి కనుక్కొని వచ్చి చెప్తాడు. డేగిని గారు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఈ సిగరెట్ నాకు దేశం మొత్తం మీద డీలర్స్ ఉన్నారు, అందరూ ప్రొడక్ట్స్ ఓనర్స్ అందరూ నాకు తెలుసు, ఇది ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో ఇది తయారు కాలేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు అని చెప్తాడు కదా. ఆ సిగరెట్ ఇక్కడ కనపడుతుంది యాస్ట్రేలో, మళ్ళీ అదే డాలర్ సింబల్ ఉన్న సిగరెట్. అప్పుడు అడుగుతుంది డేగిని కేనే గారిని, ఈ సిగరెట్ ఎవరు కాల్చారు అని అంటే, నేనైతే కాల్చలేదు, మరి నీతో ఇంతసేపు గంట మాట్లాడిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతనేనా వచ్చింది అన్నాడు, అతనేనా తాగింది అని అడుగుతుంది. అతను తాగాడో లేదో నాకు తెలియదు కానీ అని చెప్పి ఆ సిగరెట్ని చూసి ఇదైతే నా బ్రాండ్ కాదు అంటే ఖచ్చితంగా అతనే తాగున్నట్టున్నాడు, ఎందుకంటే నేను అతను చెప్పే మాటలే వింటున్నాను కానీ అతను తాగాడో లేదా అనేది నాకు తెలియదు, నా రూమ్లోకి ఎవరు రాలేదు ఒక 2 గంటల స్పాన్లో, సో ఇది అతనే తాగాడని ఒప్పుకుంటాడు. చాప్టర్ 4లో కలుద్దాం, అప్పటి వరకు సెలవు.